హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు నేనైతే ఊహించుకోలేదు ఫ్రెండ్స్, ఇలాంటి పోస్టర్ అయితే భక్త కన్నప్ప మూవీ నుంచి వస్తుందని. అసలు అరాచకం అనమాట. ఆ విధంగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ కాలు కాలు మరియు జుట్టు అంటే కాలుకున్న కడియం భయ్యా, అసలు ప్రభాస్ అన్న వేరే యాంగిల్లో అయితే ఉంది. ఆ కాలుకున్న కడియం ఏంటి, ఆ చెప్పులు ఏంటి, ఆ హెయిర్ ఏంటి, రెండు కాళ్ళు లేపి పెడుతున్న ఆ పోజ్ ఏంటి, వామ్మో. అసలు కింద ఒక రెండు కాళ్ళనే ఇలా చూపించారంటే ఈ మూవీని ఇంకెంత బాగా చూపిస్తారు. మంచు విష్ణు అనమాట ఈ మూవీలో కన్నప్ప క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు భయ్య. మన ప్రభాస్ అన్న అయితే శివుడు క్యారెక్టర్లు, పార్వతి క్యారెక్టర్ అనమాట నయనతార. ఈ మూవీలో అనమాట పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా నటించడానికి అయితే వస్తున్నారు. అసలు ఊహించుకోలేని సినిమా అనమాట ఇది. భక్త కన్నప్ప అంటే మామూలుడు కాదనమాట. అసలు ప్రభాస్ అన్న చేయాల్సిందనమాట ఈ క్యారెక్టర్ అనమాట. వాళ్ళ పెద్దనాన్న ఎప్పుడైతే చేశాడనమాట. కానీ ప్రభాస్ అన్న చేద్దామని అనుకున్నప్పుడు మంచు విష్ణు అయితే ముందే ప్రిపేర్ అయిపోయాడు అనమాట. దానివల్ల అనమాట ఈ మూవీలో ఒక క్యారెక్టర్ అనమాట ఉందని విష్ణు అయితే చెప్పాడు. దానివల్ల అనమాట ప్రభాస్ అన్న అయితే శివుడి క్యారెక్టర్లో అయితే వచ్చేసాడు భయ్య. కానీ ఆ పోస్టర్ భయ్య అరాచకం. ఫస్ట్ అయితే మన ప్రభాస్ అనేది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, శివుడు పోస్టర్ అనమాట. తర్వాత వామ్మో శివుడిలాగా మన ప్రభాస్ అన్న ఉంటాడా ఉండడా అని నేనైతే చాలా బాగా ఆలోచించాను అనమాట. తర్వాత ఆ పోస్టర్ని చూసి అసలు శివుడే అనుకున్నా ప్రభాస్ అని. అంత బాగున్నాడు, కరెక్ట్గా ఆయన బాడీ షేప్కి ఆయన ఉన్న దానికి అనమాట కరెక్ట్గా సెట్ అయిపోయాడు. నేనైతే ఊహించుకోలేదు ఈ విధంగా మన ప్రభాస్ అన్న ఉంటాడా అని. తర్వాత మంచు విష్ణుది ఆయన ఒక నీటి కాలువల నుంచి బాణం వేస్తున్న పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. ఆ పోస్టర్ని చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. వాళ్ళిద్దరు కరెక్ట్గా సెట్ అయిపోయారు అనమాట, కన్నప్ప క్యారెక్టర్కి శివుడి క్యారెక్టర్కి. మనకు తెలిసింది నయనతార పక్కాగా అలా ఉంటుంది పార్వతిలాగా. ఈ పోస్టర్ భయ్య అరాచకం, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ పోస్టర్లే ఇలా ఉన్నాయంటే ఈ మూవీలో అనమాట చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అయితే వస్తున్నారు. మరియు అక్షయ్ కుమార్ వస్తున్నాడు, ఇంకా పెద్ద పెద్ద హీరోలు కూడా ఈ మూవీలో అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నేనైతే వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ రిలీజ్ అయితే ఫ్రెండ్స్ అసలు అరాచకం ఆ విధంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ అలా ఉంటుంది అన్నమాట, ఊహించుకోలేము. అలాంటి క్యారెక్టర్స్తో అయితే మన హీరోలు అయితే వస్తున్నారు. ఈ మూవీ గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.